హే పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు వచ్చేసి నేను హాస్పిటల్ బ్యాగ్కి మా బాబు డెలివరీ అయినప్పుడు ఏమేమి తీసుకెళ్ళామనేది అయితే నేను ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను. సో ఫర్దర్గా బయట కంట్రీస్లో ఉండేవాళ్ళు ఫస్ట్ టైం ఎక్స్పెక్టింగ్ పేరెంట్స్ అయితే కనుక ఈ వీడియో వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. సో వీటిల్లో చాలా స్టఫ్ అయితే కుక్ చేసి నేను 2 ట్రాలీస్ అయితే తీసుకెళ్ళాను. కానీ వాటిలో చాలా వరకు అవసరం లేకుండా మళ్ళీ రిటర్న్ ఇంటికి తెచ్చుకోవాల్సినవి చాలా తీసుకెళ్ళాము. కొన్ని యూజ్ అయినాయి అనమాట. సో ఆ కొన్ని ఏంటి అనేది మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ వచ్చేసి ఫేషియల్ టిష్యూస్, అలాగే వెట్ వైప్స్. ఏమన్నా తిన్నప్పుడు వాటికి ఫేషియల్ టిష్యూస్ కానీ వెట్ వైప్స్ అయితే బాగా యూజ్ అవుతాయి. అలాగే బేబీకి క్లీన్ చేయడానికి కూడా వైప్స్ అయితే కంపల్సరీ మీరు ఉంచుకోవాలి. హాట్ ప్యాక్ ఒకటి. హాట్ ప్యాక్ అయితే మనకి డెలివరీ టైం అప్పుడు హాట్ ప్యాక్ బ్యాక్ పెయిన్ కానీ ఏమన్నా ఉంటే యూజ్ అవుతుంది అనమాట. అలాగే నెక్స్ట్ ఆల్వేస్ది అల్ట్రా థిన్ ప్యాడ్స్ అయితే నేను తీసుకెళ్తున్నాను. సో వాళ్ళు కూడా హాస్పిటల్లో వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఎట్లాగా చేసుకోవాలి ఇంట్లో కూల్ ప్యాడ్స్ అని చెప్పి ఉంటాయి అనమాట. అవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా చెప్పారు నాకు. అది నేను నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో మీరు ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవచ్చో కూడా నేను నేర్పిస్తాను, చూపిస్తాను అనమాట ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో. సో అవి అయితే బాగా యూజ్ అయినాయి నాకు. లైక్ స్వెల్లింగ్ తగ్గడానికి అండ్ పెయిన్ తగ్గడానికి డెలివరీ తర్వాత బాగా యూజ్ అవుతాయి అనమాట. కానీ ఇక్కడ ఇండియాలో అయితే అస్సలు ఎంకరేజ్ చేయరు. కూల్ వాటర్ కానీ ఏమి కూడా తగలకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలంటారు. అవేమి ఉండవు అనమాట అక్కడ. అండ్ ఈవెన్ నార్మల్ ఫుడ్ కూడా తినేస్తారు. ఇక్కడైతే మొత్తం పచ్చిం చేపిస్తారు అనమాట. సో చాలా డిఫరెన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. సో మళ్ళీ బ్యాక్ టు వీడియో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ టాయిలెట్ సీట్ కవర్స్ అయితే తీసుకెళ్ళామన్నమాట. చాలా బాగా యూజ్ అయినాయి. ఫ్లష్ చేస్తే ఫ్లష్ అయిపోతాయి అనమాట. ఎందుకంటే చాలామంది యూజ్ చేస్తూ ఉంటారు బయట హాస్పిటల్లో. ఈవెన్ మనం సపరేట్ రూమ్ తీసుకున్నా కూడా అది డేకి ఇంత రెంట్ అని పే చేస్తాము. అయినా కూడా మనం హైజీన్గా ఉండటానికి కొంచెం తీసుకెళ్తే బెటర్ అన్నమాట, సేఫ్ సైడ్ నన్ను అడిగితే. అండ్ నెక్స్ట్ వచ్చేసి బాగా యూజ్ అయింది అయితే నాకు ఫ్రైడమామ్ది పోస్ట్ పార్టమ్ అండర్వేర్స్ అయితే చాలా బాగా యూజ్ అయినాయి. అండ్ ఇది ప్రమోషన్ ఇది అస్సలు కాదు, చాలా కాస్ట్ కూడా ఎక్కువే ఉంటుంది ఇది. అండ్ ఇన్స్టంట్ ఐస్ మ్యాక్సీ బ్యాడ్స్ కూడా నేను తీసుకున్నాను. అది 1 or 2 అయితే యూజ్ చేశాను. ఎందుకంటే హాస్పిటల్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారని చెప్పాను కదా, అవే నచ్చినాయి నాకు దీనికన్నా. అండ్ ఇది కొంచెం యూజ్ చేయడానికి కూడా కొంచెం అన్కంఫర్టబుల్గా అనిపించింది ఫ్రైడమామ్ ఇన్స్టంట్ కూల్ ప్యాడ్స్ అయితే. అండ్ ఈ అండర్వేర్స్ అయితే జస్ట్ తీసుకేసుకొని ఉంచుకుంటే బెటర్ డెలివరీ అప్పుడు, చాలా బాగా యూజ్ అవుతాయి. అండ్ చాలా ఎక్కువ న్యూ బోర్న్ ప్యాంపర్స్ అయితే ఉండాలి. ఎందుకంటే వాళ్ళు ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి లైక్ పూ చేస్తారు, లేదంటే కనుక ఇంకా సుస్సు చేస్తూ ఉంటారు కాబట్టి కంపల్సరీ ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బేబీ స్వాడ్లింగ్ అనమాట, స్వాడల్ చేసేది అనమాట. ఇంటికి తెచ్చుకోవడానికి కూడా ఇది బాగా అంటే యూజ్ అయింది మాకు. ఇది అక్కడ కెనడాలో అయితే అస్సలు దొరకలేదు ఫ్రెండ్స్. ఎన్నో చూసాము, వాల్మార్ట్ ఇంకా ఆన్లైన్ సైట్స్ అన్నిటిలో చెక్ చేసాము, దొరకలేదు. సో ఇండియా నుంచి పార్సల్ అయితే వేయించుకున్నాము. అలాగే ఇవి డైపర్ చేంజింగ్ డ్రై షీట్స్ అనమాట. ఇంకా బేబీ పైన వేసే బ్లాంకెట్, ఇంకా కర్చీఫ్స్, న్యూ బోర్న్ వన్సీస్, మిటన్స్, జాన్సన్ బేబీ సోప్, డెటాల్ సోప్ ఏమో మాకనమాట. అలాగే ఇన్నర్స్, క్లాత్స్, అలాగే హాస్పిటల్ నుంచి ఇంటికి రావడానికి ఒక డ్రెస్, అలాగే నైట్ వేర్, ఇంకా ఫేస్ వాష్, బ్రషెస్, ఇవైతే కంపల్సరీ అనమాట. సో ఇన్ని తీసుకెళ్తే మాకు యూజ్ అయినవి ఏంటి, కంపల్సరీ ఉండాల్సినవి ఏంటి అంటే ఫస్ట్ వచ్చేసి కంఫర్టర్స్ అయితే కంపల్సరీ ఉండాలి. చాలా ఏ సీజన్ అయినా కూడా డెలివరీ అప్పుడు చాలా వేస్తుంది అనమాట. అందుకని కంఫర్టర్ ఉండాలి, బాగా థిక్గా ఉండేదైతే తీసుకెళ్ళండి. అండ్ సాక్సెస్, ఇంకా ఇన్నర్స్, మఫ్లర్ లేదంటే ఇయర్ మఫ్స్ కంపల్సరీ ఉండాలి, చలి ఆగడానికి అనమాట. చాలా సివియర్గా చలి అయితే నాకు అనిపించింది అనమాట డెలివరీ అప్పుడు. కొంతమందికి ఉండదు, మ్యాక్సిమం అందరికీ చలి వస్తుంది అనమాట డెలివరీ అప్పుడు, డెలివరీ అయిన తర్వాత కూడా. సో సేఫ్ సైడ్ ఉంచుకుంటే బెటర్. కొన్ని స్క్రంచెస్, అలాగే ప్యాడ్స్, బేబీకి డైపర్స్, ఇంకా ఫ్లాస్క్, కెటల్, ఇంకా డిస్పోజబుల్ ప్లేట్స్, స్పూన్స్ అయితే బెటర్. తినేసి అవి మనం మళ్ళీ యూజ్ చేయకుండా పడేయడానికి ఉంటుంది అనమాట, లేదంటే వాష్ చేసుకోవడం అదంతా పెద్ద పని. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే
ప్రెగ్నెన్సీ అప్పుడు మీరు ఫస్ట్ టైం నుంచి లాస్ట్ ట్రైమిస్టర్ వరకు చూపించుకున్న గ్రోత్ స్కాన్ కానీ లైక్ అనామలీ స్కాన్, ఎన్టీ స్కాన్, ఇంకా చాలా ఉంటాయి కదా, స్వాబ్ టెస్ట్, ఇంకా తర్వాత గ్లూకోజ్వి, ఇవన్నీ కూడా ఒక ఫైల్లో ఉంచుకొని అది తీసుకెళ్ళటం బెటర్ అనమాట. అండ్ వేరే కంట్రీస్లో అయితే హెల్త్ కార్డ్ అయితే కంపల్సరీ ఉండాలి, అది అస్సలు మర్చిపోకూడదు. సో ఇదంతా నెక్స్ట్ అప్కమింగ్ బ్లాగ్లో నేను నాకు సీ సెక్షన్ అయిందా, నార్మల్ అయిందా, తర్వాత ఫర్దర్గా ఏం కాంప్లికేషన్స్ ఫేస్ చేశాను, ఎలాగ చూసుకున్నాము, ఇబ్బంది అయిందా లేదా, ఇవన్నీ అయితే నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను. సో అంటిల్ దెన్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.